ఫోకస్. మానవ అక్రమ రవాణా అత్యంత దుర్మార్గమైన చర్య. దీన్ని ప్రోత్సహించినా పాల్పడినా అత్యంత తీవ్ర నేరం. అయినప్పటికీ చట్టాల్లోని లొసుగులు, రాజకీయ అండదండలతో మానవ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు వెలుగులోకి వచ్చినా శాశ్వత కట్టడి చర్యలు తీసుకున్న దాఖలాలైతే లేవు. తీసుకున్నా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అందుకే హద్దు అదుపు లేకుండా పోయింది. ఈ ఘోరమైన నేరాలు సమాజాన్ని వణుకు పుట్టిస్తున్నాయి. మనుషులను నమ్మించి అక్రమంగా విదేశాలకు రవాణా చేయటమే కాదు, మానవ శరీర భాగాలను కూడా విక్రయిస్తున్నారంటే మానవ అక్రమ రవాణా ఎంత ప్రమాదకరంగా మారిందనేది తలుచుకుంటే భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఈ అమానవీయ ఘటన తాజా పూర్వపరాలపైన బీఆర్కే స్పెషల్ ఫోకస్. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా గుట్టును విశాఖ పోలీసులు ఛేదించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన వైజాగ్ పోలీసులు కంబోడియాలో ఉన్న బాధితులను రక్షించగలిగారు. అంతేకాదు, గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో మానవ అక్రమ రవాణాపైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వాస్తవ రూపాన్ని ఆవిష్కరించాయి. ఆయన చెప్పిందే కళ్ల ముందు జరుగుతోంది. అయితే ఇన్నాళ్ళు మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేసింది, సమాధానం ఎందుకు దాటివేసింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు భారతీయ చట్టాలు ఏం చెప్తున్నాయి? ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ భయపడినట్లే జరిగింది. ఏపీలో ఎన్నికల ప్రచారంలో మానవ అక్రమ రవాణాపైన ఆసక్తికర చర్చ సాగింది. వాలంటీర్ల ముసుగులో మానవ అక్రమ రవాణాలకు పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు రాజకీయంగా వేడెక్కించాయి. అనేక మంది మహిళలు, తెలుగు వాళ్లు అదృశ్యమవుతున్నారంటూ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు గతంలో సంచలనం సృష్టించాయి. అదంతా అబద్దమని ఆయనపై కేసులు కూడా పెట్టింది ప్రభుత్వం. కానీ ఇప్పుడు బయటపడుతున్న ఘటనలు చూస్తే పవన్ కళ్యాణ్ భయపడినట్లే జరిగిందన్న వాదన వినిపిస్తోంది. ఒక కంబోడియాలోనే బానిసలుగా 5,000 మంది మన వాళ్లు ఉన్నారని పోలీసులు చెప్పటం దీన్ని రుజువు చేస్తోంది. ఏపీ సహా బెంగాల్, బీహార్కి చెందిన బాధితులు కూడా ఉన్నట్లు వెలుగు చూస్తున్నాయి. ఇక మానవ అక్రమ రవాణా ఇది ఇప్పుడు సంచలనాత్మకమైన కేసు మాత్రమే. కానీ ఈ ముఠాల వెనుక ఎవరైనా రాజకీయ నేతలు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోందా? అసలు ఈ మానవ అక్రమ రవాణాకు మూలాలు ఎక్కడ ఉన్నాయి అనే చర్చకు తెరలేపింది. ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడుతూ ఈరోజు కూడా నా దృష్టికి వచ్చింది. 33,000 మంది ఆడపిల్లలు వైసీపీ వాలంటీర్ల వల్లే అదృశ్యమైపోయారని నేను అన్నానంట. వారికి వివరణ ఇస్తున్నాను. నేను చెప్పింది, మీరు డేటాబేస్ కలెక్ట్ చేయండి. మీ వాలంటీర్లు డేటాబేస్ కలెక్ట్ చేయటం వల్ల ఆ డేటా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీకి వెళ్ళిపోయి ఆ కంపెనీ నుంచి లీక్ అది ఎటు వెళ్ళిపోయింది. అదే చెప్పాను తప్ప ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారని నేను ఇప్పుడు అనలేదు. వాలంటీర్ల మీద నాకు గౌరవం ఉంది. కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం చెడ్డ పేరు తీసుకొచ్చిందని చెప్పాను తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏ రోజు కూడా మొత్తానికి చేసిన నేను ఏ రోజు చెప్పలేదు. ముఖ్యంగా వాలంటీర్స్గా పనిచేస్తున్న యువతకు ప్రత్యేకించి తెలియజేస్తాం. మీ భవిష్యత్తుకు కూడా మేమందరం అండగా నిలబడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. ఈ ఉద్దేశంలో ఈ క్రమంలో జగన్ గారు ఒక నిజమైతే చెప్పారు. 33,000 మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి అదృశ్యమైతే ఆయనైతే చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మానవ అక్రమ రవాణా జరుగుతోందని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నేతృత్వంలోని స్వచ్ఛంద వ్యవస్థ మహిళలను అక్రమ రవాణా చేస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపైన అప్పట్లో వాలంటీర్లు, వైసీపీ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత, ఆగ్రహం వ్యక్తమైంది. పవన్ కళ్యాణ్ ప్రకటనకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా విలేజ్ వాలంటీర్ సిస్టంపై పవన్ కళ్యాణ్ నిందలు మోపారని మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ పవన్ కళ్యాణ్ కు నోటీసు జారీ చేసింది. తన ఆరోపణలను రుజువు చేయాలని డిమాండ్ చేసింది. ఇదంతా చర్చ జరుగుతున్నప్పుడు ఏపీలో ఎన్నికల కోలాహలం నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో మానవ అక్రమ రవాణా రాజకీయ రంగు పులుముకుంది. ఇదంతా రాజకీయ ఆరోపణలే కదా అన్నట్టు అంతా చడీచప్పుడు కాకుండా ఉండిపోయారు. ఇటీవల విశాఖ మానవ అక్రమ రవాణా వెలుగు చూడటంతో అంతా కంగు తిన్నారు. అసలు చర్చ ఇప్పుడు మొదలైంది. మళ్ళీ ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. వాలంటీర్ల వ్యవస్థ గురించి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో ప్రశంసించినటువంటి సందర్భాలు, కోవిడ్ సందర్భంలో ఏ రకంగా వాలంటీర్ వ్యవస్థలు పనిచేస్తాయనేటువంటిది ఒక దేశ స్థాయికి ఒక ఉదాహరణగా నిలిచినటువంటి సందర్భాలు. అటువంటి వాలంటీర్స్ని పట్టుకొని ఏం మాటలు మాట్లాడుతున్నావు నాకు తెలియక అడుగుతాను. వాళ్ళంటే వాలంటీర్స్ ఉన్నది
ఇంటింటికి వెళ్ళి ఎక్కడెక్కడ అమ్మాయిలు ఉన్నారు, ఎక్కడెక్కడ వితంతువులు ఉన్నారు, వారి తాలూకు బ్యాక్గ్రౌండ్లు ఏంటి, నీకున్నటువంటి ఆలోచనలన్నీ మాల మీద రుద్దేస్తాలుగా నాకు తెలియగలుగుతా. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఎవరికైనా భయపడాలంటే నీకే భయపడాలి. రోడ్డు మీద కనిపిస్తే ఎక్కడ తాళి కట్టేస్తావని చెప్పి భయపడి తిరుగుతున్నారు. ఈ రోజు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా నిలబడినటువంటి వారు వాలంటీర్ దాదాపు 60% మంది మహిళలు ఉన్నారు. అందులో దాదాపు 2.5 లక్షల మంది పనిచేస్తున్నారు రాష్ట్రంలో. రాష్ట్రం నుండి దాదాపు 30,000 మంది మహిళలు అక్రమ రవాణాకు గురయ్యారని, ఏపీ ప్రభుత్వ అట్టడుగు పాలనా వ్యవస్థలోని వాలంటీర్లు, వార్డు, గ్రామ వాలంటీర్లే అక్రమ రవాణాను ప్రోత్సహించారని పవన్ చెప్పారు. ప్రతి గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది నివసిస్తున్నారు, అమ్మాయిలు ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా, అవివాహితులు ఎంతమంది ఉన్నారు, ఒంటరి మహిళల వివరాలను గ్రామ వాలంటీర్లు అధికార పార్టీ నాయకులకు అందిస్తున్నారని, తద్వారా సమాచారం మానవ అక్రమ రవాణా ముఠాకు చేరవేస్తున్నారని పవన్ వివరించారు. గ్రామం డేటా మొత్తం సంఘం విద్రోహుల శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతోందని కూడా పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాలపైన ఆరా తీయగా రాష్ట్రం నుండి 30,000 మంది మహిళలు తప్పిపోయినట్లు తనకు సమాచారం అందిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. కేవలం 14,000 మంది మహిళలు మాత్రమే తిరిగి రాగలిగారని అన్నారు. మిగిలిన మహిళల ఆచూకీపై సమాధానం చెప్పాలని అప్పట్లో వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక మానవ అక్రమ రవాణాలపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించిన తీరుపైన కూడా పవన్ విమర్శలు గుప్పించారు. ఇక జగన్ కుటుంబంలో ఓ మహిళ అదృశ్యమైతే ఇలాగే వ్యవహరిస్తారా, ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడతారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడుతూ ఈరోజు కూడా నా దృష్టికి వచ్చింది. 33,000 మంది ఆడపిల్లలు వైసీపీ వాలంటీర్ల వల్లే అదృశ్యమైపోయారని నేను అన్నానంటే వారికి వివరణ ఇస్తున్నాను. నేను చెప్పింది మీరు డేటాబేస్ కలెక్ట్ చేయండి, మీ వాలంటీర్లు డేటాబేస్ కలెక్ట్ చేయటం వల్ల ఆ డేటా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఒక కంపెనీకి వెళ్ళిపోయి ఆ కంపెనీ నుంచి లీక్ అది ఎటు వెళ్ళిపోయింది. అదే చెప్పాను తప్ప ఏ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థ సంపూర్ణంగా వాళ్ళు చేశారని నేను ఎప్పుడు అనలేదు. వాలంటీర్ల మీద నాకు గౌరవం ఉంది, కానీ కొద్దిమంది వాలంటీర్లు చేసిన తప్పులకి వాలంటీర్ వ్యవస్థ మొత్తం చెడ్డ పేరు తీసుకొచ్చిందని చెప్పాను తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏ రోజు కూడా మొత్తానికి చేసిన నేను ఏ రోజు చెప్పలేదు. ముఖ్యంగా వాలంటీర్స్గా పనిచేస్తున్న యువతకు ప్రత్యేకించి తెలియజేస్తాం, మీ భవిష్యత్తుకు కూడా మేమందరం అండగా నిలబడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. ఈ ఉద్దేశంలో ఈ క్రమంలో జగన్ గారు ఒక నిజమైతే చెప్పారు. 33,000 మంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ నుంచి అదృశ్యమైతే ఆయనైతే చెప్పారు. సమాజంలో మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్న మీ భయాందోళనలకు నిదర్శనం ఏమిటి అని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ప్రశ్నించింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్కు నోటీసులు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ ఆరోపణలను నిరూపించుకోవాలని, అతని దగ్గర ఎలాంటి సమాచారం ఉందో తెలియజేయాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఏజెన్సీలు అతనికి ఏదైనా రుజువు చూపించాయా అని కూడా అడిగారు. మహిళలను భయభ్రాంతులకు గురిచేసే ఈ నిరాధారణమైన ప్రకటనలతో రాజకీయ మైలేజీని పొందేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని నిలదీసింది మహిళా కమిషన్. ఇక అప్పట్లో ఇదంతా రాజకీయ కోణంలోనే అని అంతా చూశారు. కానీ ఇప్పుడు అసలు విషయం వెలుగులోకి రావటం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మహిళల ఆర్థిక స్వావలంబన అది సాధించడానికి, ఆర్థిక సాధికారత సాధించడానికి ఇంకా ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఇప్పుడు ఉన్నటువంటి చర్యలు ఏంటి, ప్రభుత్వాలు ఇప్పుడు ఏం తీసుకుంటున్నాయి, ఇంకా మెరుగైనటువంటి ఫలితాలను ఎలా సాధించాలి అనేటటువంటిది ఒక సబ్జెక్టుగా చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా జెండర్ ఎంపవర్మెంట్ అండ్ సెన్సిటైజేషన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేటటువంటి కూడా, అంటే లింగ వివక్షత దానిపైన ఎట్లా సున్నితం చేయాలి, వివిధ వ్యవస్థలని, పోలీస్ డిపార్ట్మెంట్ని కావచ్చు, లేకపోతే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలను కావచ్చు, లేకపోతే సొసైటీని కావచ్చు, ఈ జెండర్కి సంబంధించినటువంటి ఈ మహిళలు అనేటటువంటి దాని పట్ల చూపుతున్నటువంటి వివక్షత, చిన్న చూపు, దీనిపైన ఒక మానసికంగా మనం ఎట్లా దాన్ని సున్నితంగా ఆలోచించాలి ఆ విషయాన్ని అనేటటువంటిది. అదేవిధంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇవాళ ఉన్నటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి ఇంకేమన్నా మార్పులు చేయాల్సినటువంటి ఉన్నాయా అనేటటువంటిది కూడా ఈ పార్లమెంటు చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మానవ అక్రమ రవాణాపైన జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా డీజీపీ స్పందించారు. లెక్కలు తెలియకుండా మానవ అక్రమ రవాణా జరిగిందని, అనవసరంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించారని అప్పటి రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 2,711 మంది మిస్సింగ్ అయ్యారని మాత్రం డీజీపీ కర్నూలు జిల్లా సమీక్షలో వెల్లడించారు. దిశ యాప్ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. రౌడీ గ్యాంగ్లపైన పీడీ యాక్ట్లు నమోదు చేస్తున్నాం. గంజాయిని ఎప్పటికప్పుడు గుర్తించి ధ్వంసం చేస్తున్నాం అని ఏపీ డీజీపీ చెప్పారు.
మానవ అక్రమ రవాణాపైన వ్యాఖ్యానిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని సాక్షాత్తు డీజీపీ చేసిన వ్యాఖ్యలు వాస్తవాన్ని కప్పిపుచ్చాయి అనేది కూడా తేలిపోయింది. మానవ అక్రమ రవాణా గుట్టును వైజాగ్ పోలీసులు ఛేదించి శభాష్ అనిపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ కంబోడియాలో ఇరుక్కున్నారు వాళ్ళందరూ రావాల్సి ఉంది. వాళ్ళు ఏ విధంగా టార్చర్ చేశారు, తర్వాత అంతా ఇవ్వకుండా ఏ విధంగా బాధపెట్టారు, తర్వాత ఇండియా మీద ఈ విధంగా సైబర్ క్రైమ్స్ అన్ని కూడా చేపించారు. ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా పెట్టి ఇండియా మీద సైబర్ క్రైమ్స్ చేయాలని చెప్పేసి నేర్పించిన విషయాలని కూడా చెప్పడం జరిగింది. పాస్పోర్ట్ అన్ని తీసేసుకున్నారు, గన్ పాయింట్ మీద బదిలించారు. ఆర్టికల్ 23(1) ప్రకారం భారత రాజ్యాంగం ఇలా చెప్తోంది: మనుషులు లేదా వ్యక్తుల అక్రమ రవాణా నిషేధించబడుతుంది. అనైతిక ట్రాఫిక్ నివారణ చట్టం 1956 ఐటీపీఏ అనేది వాణిజ్యపరమైన లైంగిక దోపిడీకి సంబంధించిన అక్రమ రవాణాను నిరోధించే ప్రధాన చట్టం. క్రిమినల్ లా చట్టం 2013 అమల్లోకి వచ్చింది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 370, 370A ఐపీసీ మానవ అక్రమ రవాణాను తీవ్ర నేరంగా పరిగణిస్తోంది. ఏ రూపంలోనైనా దోపిడీ కోసం మానవ, పిల్లల అక్రమ రవాణాతో సహా శారీరక దోపిడీ లేదా లైంగిక దోపిడీ, బానిసత్వం, దాస్యం లేదా అవయవాలను బలవంతంగా తొలగించటం మానవ అక్రమ రవాణా చట్టం పరిధిలోకి వస్తుంది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ POCSO చట్టం 2012లో వచ్చింది. ఇక ఇది 14 నవంబర్ 2012 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది పిల్లలపైన లైంగిక వేధింపులు, దోపిడీ నుంచి రక్షించడానికి ప్రత్యేక చట్టం. లైంగిక వేధింపులు ఏ రూపంలో ఉన్నా ఈ చట్టం పరిధిలోకే వస్తాయి. పిల్లల అక్రమ రవాణాకు సంబంధించి ఇతర నిర్దిష్ట చట్టాలు రూపొందించబడ్డాయి. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006, బంధిత కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం 1976, బాల కార్మిక నిషేధ నియంత్రణ చట్టం 1986, మానవ అవయవాల మార్పిడి చట్టం 1994, ఐపీసీలోని నిర్దిష్ట సెక్షన్లు కాకుండా ఉదాహరణకు 372, 373 సెక్షన్లు వ్యభిచారం కోసం అమ్మాయిలను అమ్మటం, కొనుగోలు చేయటం నేరంగా భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సమస్యను పరిష్కరించేందుకు నిర్దిష్ట చట్టాలను కూడా రూపొందించాయి. పంజాబ్ ప్రభుత్వం ప్రివెన్షన్ ఆఫ్ హ్యూమన్ స్మగ్లింగ్ యాక్ట్ 2012లో తెచ్చింది. అంతేకాదు 2006లో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ MHA CS విభాగంలో యాంటీ ట్రాఫికింగ్ నోడల్ సెల్ను ఏర్పాటు చేసింది. మానవ అక్రమ రవాణాకు సంబంధించిన నేరాలను ఎదుర్కోవటానికి అన్ని రాష్ట్రాలు, యూటీలలో నామినేట్ చేయబడిన నోడల్ అధికారులతో క్రమానుగతంగా సమన్వయ సమావేశాలను నిర్వహిస్తోంది. ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉన్నా మానవ అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. అసలు లోపం ఎక్కడ ఉంది? చట్టాల అమల్లో ఉందా? ఆర్థిక అసమానతల, విచ్చలవిడి ధనార్జనే ధ్యేయమా? నేరాలు విశృంఖలంగా పెరిగిపోవటానికి కారణాలు ఏంటి అన్న లోతైన అంశాల చర్చకైతే తెరలేపుతోంది విశాఖ మానవ అక్రమ రవాణా ఘటన.
ఈ మానవ అక్రమ రవాణా ముఠా అరాచకాలపైన విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ కీలక విషయాలు వెల్లడించారు. విశాఖ నగరంలోని గాజువాక ఏరియాకి చెందిన చుక్క రాజేష్ గతంలో గల్ఫ్ దేశాల్లో ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజర్గా పనిచేశాడు. అదే అనుభవంతో కన్సల్టెంట్గా మారాడు. తన వద్దకు వచ్చిన వారిని, ఫైర్ సేఫ్టీ చదివిన వారిని విదేశాలకు పంపేవాడు. ఈ క్రమంలో సంతోష్ అనే వ్యక్తి రాజేష్ను కలిసి కాంబోడియాలో ఉద్యోగాలిప్పిస్తానని నమ్మబలికాడు. ఒక్కో అభ్యర్థి నుంచి 90,000 వసూలు చేస్తామని, ఇందులో 20,000 కమిషన్ ఇస్తామని రాజేష్కు చెప్పాడు. కాంబోడియా వెళ్లిన వారితో సైబర్ నేరాలు చేయిస్తామని, ఈ విషయం రహస్యంగా ఉంచాలని సూచించారు. వీరిద్దరూ కలిసి అలా 27 మందిని కాంబోడియాకు పంపారు. మానవ అక్రమ రవాణా కేసు నేపథ్యంలో రాజేష్కు ఆర్య, హబీబ్ అనే మరో 2 ఏజెంట్లు పరిచయమై మరింత ఎక్కువ కమిషన్ ఆఫర్ చేశారు. ఒక్కొక్కరి నుంచి ₹150,000 వసూలు చేసి దాదాపు 150 మందిని కాంబోడియాకు పంపించాడు. అక్కడికి వెళ్లిన వారిని ఆ దేశానికి కొందరు ఏజెంట్లు కాంబోడియా కంపెనీలకు 2,500 నుంచి 4,000 అమెరికన్ డాలర్లకు అమ్మేసేవారని తెలిపారు. ఇక అనంతరం ఆ కంపెనీల నుంచి వారిని చైనాకు చెందిన కొందరు నిర్బంధించి వారితో బలవంతంగా సైబర్ మోసాలు చేయించేవారని అన్నారు. అలా వచ్చిన మొత్తంలో 1% ఏజెంట్లకు ఇచ్చి కంపెనీలు 99% దోచుకునేవని సిపి రవిశంకర్ ఐఎన్ఆర్ వెల్లడించారు. అక్కడితో ఆగకుండా వీరిని వ్యసనాలకు బానిసలుగా మార్చేవారని కమిషనర్ పేర్కొన్నారు. ఈ ముఠా బారి నుంచి తప్పించుకున్న ఓ విశాఖవాసి అందించిన సమాచారంతో రాజేష్ సహా మరో 2 అదుపులోకి తీసుకున్నట్లు రవిశంకర్ తెలిపారు. ఈ గ్యాంగ్ గడిచిన 2 ఏళ్లుగా విశాఖ, తుని, రాజమండ్రి, శ్రీకాకుళం, కోల్కతాలకి చెందిన దాదాపు 5,000 మందిని కాంబోడియాకు పంపారని, 2 ఏళ్ల కాలంలో 100 కోట్లకు పైగా సైబర్ నేరాలకు పాల్పడ్డారని ఆయన చెప్పారు. మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని భారత విదేశాంగ శాఖకు కాంబోడియాలోని ఇండియన్ ఎంబసీ దృష్టికి తీసుకెళ్తామని కమిషనర్ స్పష్టం సంతోష్ ఇలా బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బును సేకరించి కంపెనీలకు బదిలీ చేయటం, టాస్క్ గేమ్లు, క్రిప్టో కరెన్సీ వంటి మోసాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రజలను మభ్యపెట్టడంతో పాటు ఇతర సైబర్ నేరాలు బాధితులతో చేయించారు. ఏజెంట్ సంతోష్ మాటలు నమ్మిన రాజేష్ గత ఏడాది మార్చిలో 3 బ్యాచ్లలో 27 మంది యువకులను కాంబోడియాకు పంపాడు. దాదాపు 150 మంది యువకులను కాంబోడియా, బ్యాంకాక్కు పంపాడు. వీరిలో కొంతమందిని టూరిస్టు వీసాలపైన బ్యాంకాక్కు తీసుకెళ్లారు ఏజెంట్లు. ఇక బ్యాంకాక్ నుంచి వారిని కంబోడియాకు అక్రమంగా తరలించారు. అక్కడ యువకుల నైపుణ్యాలను బట్టి చైనా కంపెనీలకు 2,500 నుంచి 4,000 డాలర్లకు విక్రయించారు. ఈ కంపెనీలు యువకులను చీకటి గదుల్లోకి బంధించి తాము చెప్పినట్లు చేయాలని వేధించారు. ఇక వీరికి వివిధ సైబర్ నేరాలలో శిక్షణ ఇచ్చారు. ఇలా చేయమన్న వారిని హింసించారు. ఇక ఈ విషయాలను సంతోష్ పోలీసుల విచారణలో వెల్లడించారు. ఏపీలోని విశాఖ, శ్రీకాకుళం, రాజమండ్రి, అనంతపురం, పలాస, తుని, అనకాపల్లి, తెలంగాణ, కోల్కతాకి చెందిన బాధితులను బెదిరించి వారితో సైబర్ నేరాలు చేయించారు. ఈ నేరాల్లో వారు సంపాదించిన డబ్బులో 1% మాత్రమే వారికి ఇచ్చారు. మిగిలినది కంపెనీలు తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకునేవి. ఇక ఈ డబ్బును కంపెనీల నిర్వాహకులు క్యాసినో, మద్యం, వ్యభిచారంపై ఖర్చు చేసేవారు. అయితే ఈ కంపెనీ నుంచి తప్పించుకున్న బాధితుడు బొత్స శంకర్ విశాఖ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు
పోలీసులు తీగలాగితే డొంక కంబోడియాలో కదిలింది. ఇక ఈ కేసులో ఏజెంట్లు చుక్కా రాజేష్తో పాటుగా కొండలరావు, జ్ఞానేశ్వరరావులను అరెస్టు చేసినట్లుగా వైజాగ్ సిటీ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. ఏజెంట్ల చేతిలో మోసపోయిన ఎవరైనా ఉంటే ఈ నెంబర్ 9490617917ను సంప్రదించాలని సిపి తెలిపారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా డేటా ప్రకారం భారతదేశంలో మానవ అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది. మానవ అక్రమ రవాణాలో దేశంలోనే మహారాష్ట్ర ముందుంది. 2019 సంవత్సరంలో భారతీయ శిక్షా స్మృతి ప్రకారం రాష్ట్రంలో 245 మానవ అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. ఇది మొత్తం మానవ అక్రమ రవాణా కేసుల్లో 10.8% నమోదైంది. 2017లో 218, 2018లో 240 కేసులుగా నమోదు కాగా, ఇక గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో నమోదైన కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. మానవ అక్రమ రవాణా విశాఖ ఘటన తాజా అప్డేట్స్తో మరోసారి కలుద్దాం. మానవ అక్రమ రవాణాపైన ప్రజల్లో అవగాహన కల్పిద్దాం.